రైతులకు వెన్నుదన్నుగా ఉండేలా వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సంతనూతలపాడు ఏఎంసీ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ గా మన్నం ప్రసాద్ సతీమణి మన్నం రాజేశ్వరి మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మరియు వైస్ చైర్మన్ గా షేక్ కాజావలి మరో 13 మంది సభ్యులు సభకు హాజరైన ప్రజలు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ సెక్రటరీ పి ధనమ్మ అందరి చేత ప్రమాణం చేయించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏఎంసీలు తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. కాజావాలి గారికి, ఈ కమిటీ సభ్యులకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తర్వాత మన నూతలపాడు గత ఎన్నికల్లో మనందరం ఎంతో కష్టపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఎంతో ఆశతోటి మనందరం కష్టపడి మళ్ళీ మన అధికారాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చినందుకు ఈ యొక్క సంవత్సరం రోజులు కూటమి పరిపాలన సంవత్సరం రోజులు అయిపోయినా రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ పూర్తి చేసుకొని ఇచ్చిన సూపర్ 6 పథకాలు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మన పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మన్నం ప్రసాద్ గారే ఒక ఉదాహరణ. 83 నుంచి పార్టీ మారకుండా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి సదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే యోచనలోనే అనేక కంపెనీలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అర్థం చేసుకొని మన గ్రామాల్లో అభివృద్ధి కూడా ఒక సంవత్సరం లేట్ అయినా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులు పెద్దలు దాదాపు గుంటూరు వెళ్లాలని కూడా మన కోసం ఇంతసేపు వేచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. సంతలో
సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చామంటే మాగుంట కుటుంబం అనేది ఏ విధంగా ఆదరించున్నారు, మీ ప్రేమ ఎటువంటిది, మీ ఆశీర్వాదం ఎటువంటిది అనేది పూర్తిగా అనుభవించిన వాళ్ళం మేము. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సంతనూతలపాడు మద్దిపాడు కొత్తగా నియమింపబడ్డారు మన్నెం రాజేశ్వరి గారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక రంకించి ఉన్న ఇప్పుడే దామచర్ల సత్య గారు కూడా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి చాలా మంది నాయకులు కూడా వస్తున్నారు. నాకు మరలా కొంచెం గుంటూరులో కార్యక్రమం ఉన్నందువల్ల మీతో ఒకసారి వచ్చి కలుసుకొని మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను రావటం. మన్నెం ప్రసాద్ గారంటే ఈ ప్రాంతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశారనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఒక మంచి వ్యక్తికి, అంటే వారి శ్రీమతి అయినా కూడా వారికి ఈ పదవి ఇవ్వటం అనేది మనం సంతోషంగా భావించిన చూడవిషయం. మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి వారు. అన్ని విధాలుగా కూడా ప్రజా సేవలో ఉండి ప్రజలకు దగ్గరుండి ఎన్నో విషయాలు కూడా తెలుసుకొని, ప్రముఖంగా రైతు సోదరులకి ఆయన కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాల్లో అన్ని పరిస్థితులు అవగాహన చేసుకున్న వ్యక్తి అతను. మార్కెట్ కమిటీలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, రైతు సోదరులకు సోదరీమణులకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన శ్రీమతి రాజేశ్వరి గారిని కూడా ఆ విధంగా ట్రైన్ చేసుకుని వచ్చారు. మన సోదరులు బిఎన్ విజయ్ కుమార్ గారు అయితే ఆయన విద్యావంతుడు. ఆయనకున్న అనుభవం అనేది చాలా మెండు, ఓపికగా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న ఆయన రాజకీయానికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన ఎంతో ఓపికగా ప్రజా సేవలో ఉండి, అదేవిధంగా కొంత ఓటమి చవి చూసినా కూడా వదిలిపెట్టకుండా ఈ ప్రాంతాల్లో ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి మన బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గానికి విజయ్ కుమార్ గారే ఒక్కరే సరి అయిన వ్యక్తి అని వారికి టికెట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత మీరు అఖండ విజయం సాధించారు. ఆ రోజు చూస్తే దాదాపు 30,000 ఓట్లు పెరిగినాయి. కౌంటింగ్ రోజు తిరుగుతూ ఉన్నాను నేను. విజయ్ నువ్వే ఫస్ట్ ఉన్నట్టున్నావు. కొంచెం దూరం పోయిన తర్వాత జామతెల్ల జనార్దన్లో ఒక 35,000లోకి వచ్చాడు రావడం. అంటే అంత పోటీగా ఒంగోలు సంతనూతలపాడు అంటే ఎన్ని ట్విన్ సిటీస్ లాగా ఎన్ని పక్కన నియోజకవర్గాలు. ఒంగోలుకి ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను, ఎందుకేమిటంటే మాగుంట కుటుంబం సంతనూతలపాడు నియోజకవర్గానికి దాదాపు 18 సంవత్సరాలు సేవ చేసింది. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరంలో పార్లమెంటుగా సభ్యుడిగా అయిన తర్వాత, ఆ తర్వాత మా వదినమ్మ గారు కూడా, పార్వతమ్మ గారు, నేను కూడా 1991 నుంచి 2009 సంవత్సరం వరకు 18 సంవత్సరాలు సంతనూతలపాడు నియోజకవర్గం అనేది ఒంగోలు పార్లమెంట్లోనే ఉండేది. అందువల్ల మాగుంట కుటుంబానికి సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. నియోజకవర్గంలో అందరూ కూడా ఫ్యామిలీ కుటుంబం. అంతకు మించి ఏమిటంటే ఎప్పుడూ చెప్తుంటాను నేను, ఒంగోలు బంధించాలన్నంటే గాలి నీరు లేకుండా ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గానికే వీలవుతుంది. చుట్టూ కూడా ఉండేది అన్ని ఊళ్ళు కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో. ఇప్పుడు టంగుటూరు ఇప్పుడు వెళ్ళింది అనుకోండి, అక్కడ కొండేది. అటువంటి శక్తి ఏ కార్యక్రమాలన్నా కూడా, రాజకీయ కార్యక్రమాలన్నా కూడా ఒక పిలుపిస్తే 1 గంటలోనే వేల మంది కూడా చేరిపోతారు సంతనూతలపాడు నియోజకవర్గాన్ని నుంచి. అంత పవర్ఫుల్ రైతు వర్గం మెయిన్గా కూడా.
ఎవరికి తల వంచరు. ఎవరికి ఏంటంటే ఇష్టమైతే వారికి సాయం చేసే మనస్తత్వం అనేది సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ ఉన్నది. నేను చాలా అనుభవం ఉన్నది వారితో కూడా. మాగుంట కుటుంబాన్ని ఎంతో కూడా ఆదరించారు మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు. ఇప్పటికి కూడా వచ్చే ఒంగోలుకు వస్తే చాలా మంది కలిసిపోతూ ఉంటారు. ఎప్పుడు రండి, మాగుంట కుటుంబం మీ సేవలోనే ఉంది. 18 సంవత్సరాలు సేవ చేసి ఉన్నాం, ఇంకా కూడా సేవ చేసేదానికి సంతనూతలపాడు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం ఉన్నదనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఈరోజు మన్యం ప్రసాద్ గారికి ఒకటే చెప్తున్నాను, విజయ్ కుమార్ గారు మీరు కూడా అభివృద్ధి అనేది ఇక్కడ మార్కెట్ కమిటీలో ఏ విధంగా ఆలోచించండి. మా సహాయం ఏదన్నా ఉంటే చేయగలిగింది ఉంటే ఎంపీ ఒంగోలుగా ఉన్నప్పుడు, ఇది మన ఎంపీ స్థానం కాకపోయినా కూడా ఖచ్చితంగా మాగుంట కుటుంబం సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా మధ్యపాడు మార్కెట్ కమిటీ కూడా మా వంతు వీలైన సాయం కూడా చేస్తామనేది మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, చాలా జీతం కూడా ఉండేదానికి చాలా మంది ఇంకా నాయకులు వచ్చేది ఉన్నది. నాకు కూడా గుంటూరులో ఒక కార్యక్రమం ఉన్నందువల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకునే దాని కొరకు ముఖ్యంగా రావటం. విజయ్ కుమార్ గారిని కూడా కోరేది ఏమిటంటే, ఎప్పుడన్నా ఒక మంచి కార్యక్రమం ఉన్నప్పుడు పిలవండి, వస్తాం. ఇది మా సొంత నియోజకవర్గమే. ఇప్పటికీ ఎప్పటికీ ఇంకొక 50 ఏళ్ళు అయినా కూడా రాజకీయాల్లో ఏంటంటే నేను రిటైర్ అయినా కూడా మీ అందరి ఆశీస్సులతో మా అబ్బాయి మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారిని ఆశీర్వదించాలి మీరే. అది కూడా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచే ఆశీర్వదించాలి ఎప్పుడు కూడా అని కోరుకుంటూ, చక్కని మంచి కార్యక్రమం అది. మన్యం ప్రసాద్ గారు, రాజేశ్వరి గారు వారికి ఇంకా ఫ్యూచర్. వైస్ చైర్మన్ కాజావాళ్ళని కూడా చూశాను. ఈయన కూడా చాలా పాతవాడు కాజావాలి. పార్టీ కూడా బాగా ఎక్కువ సేవ చేసిన వ్యక్తి వారు. అందరూ మంచి మంచి వాళ్ళని నిర్ణయం చేశారు మన విజయ్ కుమార్ గారు. మెంబర్గా కూడా ఖచ్చితంగా మధ్యపాడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ విజయం సాధిస్తుంది. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేస్తుంది. వారు ఎక్కువగా ప్రూవ్ చేస్తారని తెలుపుకుంటూ, మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విజయ్ కుమార్ గారిని, మన్యం ప్రసాద్ గారిని మరొకసారి వారికి కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరొకసారి బాలాజీ గారిని, రాష్ట్ర టూరిజం బోర్డు చైర్మన్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ ఎంపీ గారికి చైర్మన్ దంపతులు చిన్న సన్మానం చేసి మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి విడిజనం దయచేసి ఇప్పటికే వేదికని ఎక్కువ చేయరు. ప్రమాణ స్వీకారం అయిపోయిందా పోతే పాత్రుడైనటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పటి వరకు ప్రసంగించినటువంటి నాయకులకు, వివిధ హోదాల్లో కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళాముతములకు, వీర మహిళలకు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున సంతనూతలపాడు నియోజకవర్గం 4 మండలాలతో పూర్తిగా గ్రామీణ పల్లె వాతావరణం ఉన్నటువంటి నియోజకవర్గం సంతనూతలపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల్లో జనసేన పార్టీ
బలమైనటువంటి తెలుగుదేశం పార్టీతో సమానంగా అహర్నిశలు కష్టపడి పనిచేసి 30,000 పైచిలకు మెజారిటీలో కీలక భాగస్వామ్యం జనసేన పార్టీ వహించిందని చెప్పడానికి నేను ఎటువంటి సందేహాన్ని వ్యక్తం చేయడం లేదు. అంతేకాకుండా ఈ జిల్లాలోనో ఈ రాష్ట్రంలోనో కూటమిలో జనసేన పాత్రను, కూటమిలో జనసేన ప్రభావితాన్ని ఎక్కడ ఎలా ఉందో అయితే నాకైతే తెలియదు. కానీ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ కుమార్ గారి అండదండలతో ఈ నియోజకవర్గంలో జనసేన పట్ల శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు చూపించే ప్రేమతో అన్ని విభాగాల్లోనూ జనసేనకు సముచితమైన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని అందరితో సమానంగా, కూటమిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరితో సమానంగా మమ్మల్ని కూడా ప్రేమించి దగ్గరికి తీసుకుంటున్న శాసనసభ్యులకు మొదటగా నేను తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన్నం రాజేశ్వరి గారు మద్దిపాడు మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులుగా, మన్నం ప్రసాద్ గారి సతీమణి, ఉపాధ్యక్షులుగా కాజావలి గారు నియమితులయ్యారు. ఈ సందర్భంలో మా పార్టీలోని ఒక అంతర్గత విషయాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారికి చెప్పబోతున్నాను. మాకు పచ్చూరులో కానీ ఒంగోలులో కానీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు. కానీ మాకు మేముగా జనసేన పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకొని జనసేన పార్టీకి 2 డైరెక్టర్లు ఇచ్చారు. పార్టీ నుంచి కూడా ఉపాధ్యక్ష పదవిని శాసనసభ్యుల్ని అడగమని ఒత్తిడి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీతో కాజావలి గారి ప్రయాణాన్ని, కాజావలి గారి తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావాన్ని, శాసనసభ్యులు మా పట్ల చూపిస్తున్న ప్రేమని అన్నిటినీ బేరీజు వేసుకొని ఈ పదవికి కాజావలి గారు న్యాయమైనటువంటి పదవిని భావించి మేము కనీసం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి సార్ మా పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవి విజయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సెలవు తీసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు బొమ్మనేని రామాంజలి గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అది అడ్డం లేనికొచ్చి మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు నుంచే వారు ఘన విజయం సాధించబోతున్నారు. వారికి ఘన విజయం సాధించబోతున్నారు. వారికి గ్రామాన విశేష ఆదరణ ఉందని మొదటి నుంచి కూడా నేను గమనించి ఈ నియోజకవర్గాన్ని నుంచా కేవలం ఇక్కడ నాయకుల మధ్య ఆధిపత్యం ఎవరికి కోట్లు తీసుకుని వచ్చి ప్రతి చోట, ప్రతి గ్రామానికి, ప్రతి కార్యకర్తకి అందరికి కూడా సమానంగా ఇచ్చి అందరినీ ఆదుకొని ప్రతి గ్రామంలో ఈ రోడ్లు పూర్తి చేయాలని చెప్పని ఆదేశించిన మన బిఎన్ విజయ్ కుమార్ గారు. మరి అదేవిధంగా ఈ రోజున మరి మన యొక్క మార్కెట్ చైర్మన్ మరి మన్న ప్రసాద్ గారు, వారి సతీమణి రాజేశ్వరి గారికి నేను ఉదయం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ యొక్క మార్కెట్ అభివృద్ధి కొరకు మనకి ఏదైనా ఈరోజు మద్దిపాడు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా మనం రాజేశ్వరి ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇక్కడికి ఇంత ముందుగా విచ్చేసి వెళ్ళిపోయిన మన ఎంపీ బాగుండ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి వచ్చిన మన అతిథులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన పార్టీ రావటం, దానికి తోడు మన జనసేన కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఘనంగా సంవత్సరం పరిపాలన జరిగింది. ఈ కార్యక్రమంలో మనం కూడా ప్రతి గ్రామానికి మన విజయ్ కుమార్ గారు ప్రతి ఇంటికి పోయి ఈ నెల సీనియర్ నాయకులకి,
అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. వ్యవసాయ చేయాలని దానికి మన ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు అందరూ ఎమ్మెల్యేలతో కలిసి బాబు గారి దగ్గరికి పోయి అది చేయాలని నా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన మన్నం ప్రసాద్ రాజేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నాలుగుపాడు నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర కృష్ణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా నాయకురాలు ఆరికట్ల సుమతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. తదుపరి ఇంజిపాడు మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు తేళ్ల మనోజ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మా గౌరవనీయులు వేణు విజయ్ కుమార్ గారికి, అలాగే స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా మన్నం రాజేశ్వరరావు గారు మరి అధ్యక్షులుగా నియమించబడిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అలాగే మా మండలం నుంచి మరి మిరియాల రమణ గారు డైరెక్టర్గా, అలాగే ఉపాధ్యక్షులుగా తోటి సహచరుడు కాజావలి గారు, మారెల శ్రీనివాసరావు గారు, పైడి నాగేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ కమిటీని బలోపేతం చేసి రైతులకు అండదండలుగా ఉండాలని మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, సంబంధించిన విషయాలు అయితేనే అన్ని కూడా మీరు చేయించాలని నేను కోరుకుంటున్న వారిగా ఉంటున్నా. పద అలంకారప్రాయం కాదు, పని చేయాలి. అలంకారప్రాయం కాకుండా క్రియ ఉండాలి. ఇక్కడ ఎంతో విధమైనటువంటి మనకి వసతులు ఉన్నాయి మార్కెట్ యార్డ్ లో. ఈ మార్కెట్ యార్డ్ లో వచ్చిన యొక్క సబ్సిడీ యొక్క సీడ్ కానీ, అదేవిధంగా గేదెలకు సంబంధించిన సబ్సిడీ కానీ, ఇది చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి రైతులకి. ఆ రైతులందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ ఉపయోగించుకోవాలని ఎప్పుడైనా న్యాయం జరిగిందని కోరుతూ రాజేశ్వరి అని నేను మల్యం రాజేశ్వరి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/25 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మధ్యపాడు చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారులకు లోబడి ఎటువంటి బంధు ప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని మనసా వాచ కర్మనా దయ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కాజావలి నాయకత్వం, వద్దలేని తల్లేని కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వద్దలేని లోక్సభ బాలాజీ గారి నాయకత్వం, వద్దలేని గౌరవ బాలవీరాజు గారి నాయకత్వం. వైచండి అక్కడ నుంచి అక్కడ నుంచి షేక్ కాజావలి అని నేను ఆంధ్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ GORT నంబర్ 592
అగ్రికల్చరల్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దిపాడు వైస్ చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ కమిటీ చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మార్కెట్ కమిటీ అభివృద్ధికి మా శాయశక్తుల కృషి చేస్తానని మనస వాచ్య కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. అలాగే మాజీ జిల్లా చైర్మన్ నూసాన్ బాలాజీ గారికి, అదేవిధంగా మన జనసేన నాయకులు బాలు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గా నన్ను ఈ రోజుల్లో ఈ వ్యవసాయ మార్కెట్ ని అన్ని విధాలా రైతులకి ఉపయోగపడే విధంగా నా వంతు నేను కృషి చేస్తున్నానని ఈ అవకాశం ఇచ్చిన మన సుబ్బారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి డైరెక్టర్లు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే, ఎవరైనా డైరెక్టర్స్ మహిళా మిత్రులు ఉన్నారు, డైరెక్టర్స్ ఎవరైనా డైరెక్టర్స్ మాట్లాడిన తర్వాత ముగ్గురు గెస్టులు ఉన్నారు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, వాళ్ళు మాట్లాడతారు. డైరెక్టర్స్ ఎవరైనా ధనుష్ వచ్చి ప్లీజ్, మీరు తప్పు ఒక్క నిమిషం పంపిస్తారు. యువకుడు ఉత్సాహవంతుడు జనసేన నాయకుడు ధనుష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. క్లుప్తంగా 2 నిమిషాలు. హలో, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు కందుకూరి బాబు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన మద్దిపాడు మార్కెట్ కమిటీ ఎంతో రైతాంగానికి ఉపయోగకరమైనది. మన ఎమ్మెల్యే శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు గెలవంగానే రైతాంగానికి ఎంతో అండగా ఉండే మన మల్లవరం డ్యామ్ గేట్లు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కొట్టుకొని పోతే ఆ గేట్లు పెట్టకుండా ఆ ఇసుక అమ్ముకొని బతికిన గత ఎమ్మెల్యే. అలాంటి చరిత్ర గత వైసీపీది. అలా కాకుండా రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి గెలిచిన వెంటనే 3 నుంచి 4 నెలల కాలంలో మన సంతనూతలపాడు నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే మన మల్లవరంకు గేట్లు పెట్టిన ఘనత మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికే దక్కుతుంది. అలాగే మా జనసేన పార్టీ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన పశ్చిమ ప్రాంతంలో మనకి స్వతంత్రం వచ్చినాక ఎప్పుడూ లేనంత 1,000 కోట్ల రూపాయలతో మంచినీళ్ల కోసం మన శంకుస్థాపన చేశారు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే నాకు ఇష్టం వచ్చిన 2 నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు మరియు మా గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. వారు మా మీద నమ్మకాన్ని పెట్టుకొని ఈ డైరెక్టర్ గా ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ ఉపయోగపడేటట్లు సార్కి మంచి పేరు వచ్చేటట్లు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చైర్పర్సన్ గా మన మండం రాజేశ్వరి గారిని, వైస్ చైర్పర్సన్ గా కాజావల్లి గాని, ఇతర డైరెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఒక పదవి ఇచ్చినందుకు అందరికన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా గట్టిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరిలో కొంతమంది సెలెక్ట్ చేయాలంటే అది మాకు చాలా కష్టమైన పని. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పార్టీకి బాగా పనిచేసి ఎలక్షన్లో బాగా కష్టపడి వాళ్ళని నేను కొంతమందిని, ఎందుకంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు నేను ఈ పదవులు వేయడం జరిగింది. అందుకని అంటే ఇచ్చిన వాళ్ళు అర్హులే, కానీ ఈయన వాళ్ళు అర్హులు కాదని నేనైతే అంటం లేదు.
పరిస్థితుల ప్రకారంగా వచ్చే అవకాశాలు ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి ఏంటిదంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ప్రజలు ఆయన ఓటేశారు. 144 సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా రైతులకి బాగా మంచి జరుగుతుందనే ఆశతో వేశారు. అందుకని ఈరోజు ఏఎంసీ చైర్పర్సన్ ఒక మంచి వ్యక్తిని, సమర్థమైన వ్యక్తిని ఇందాక చాలా మందికి చెప్తా ఉన్నారు. ఏంటంటే ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ 82 నుంచి పనిచేస్తా ఉన్నాడు. అందుకని ఆయన చూసి అలా సతీమణికి ఇచ్చాము. నేను కూడా ఎలక్షన్ లో చేశాను, నేను బాగానే చేశాను. కానీ ఆమె కూడా చాలా తిరిగింది చేరుకుర్తిలో. ఆమె కూడా అర్హత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఫార్మర్ ఫ్రెండ్లీ. ఎప్పుడైనా కానీ మంచి దూర చూపుతో అన్ని పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు పోలవరం కానీ, అమరావతి కానీ, దాని తర్వాత రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాలు, పాత గవర్నమెంట్ లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత ఈ కెనాల్స్ పోలవరం నుంచి కృష్ణా, గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే మాకు కూడా అంటే చీమకుర్తికి మా ఏరియా కూడా టీలేండి కాబట్టి మాకు కూడా నీళ్లు వస్తాయనే దూరచూపుతో ఆయన చేస్తా ఉన్నారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలా. అదే కాకుండా చాలా మంది మాట్లాడారు కానీ కొంచెం ఒక విషయం మర్చిపోయారు. బర్లీ టొబాకో ఆయన ప్రత్యేకంగా ఫార్మర్స్ ఆదుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బర్లీ టొబాకో ప్రభుత్వం ఆదుకున్నా ఇది లేదు. అయినా కానీ ప్రజల మీద ప్రేమతో, రైతుల మీద ప్రేమతో ఈ రోజు మొదటిసారిగా ప్రభుత్వం బర్లీ టొబాకోని ఆదుకొని ఈ రోజు చాలా మంది రైతులకి నేను గమనించిందంటే బర్లీ టొబాకో చాలా చిన్న చిన్న రైతులు వేశారు. చాలా మంది ఎస్సీలు, బీసీలు కూడా వేశారు. ఈ రోజు వాళ్ళకి ఎంతో విధంగా ఎంతో సహాయం చేసిన మనం గుర్తు పెట్టుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేస్తారని నేను అనుకుంటున్నా. సూపర్ 6 ఇందాక ఎంపీ గారు మన బాలయ్య బాబు గారు అంటే బాలాజీ గారు చెప్పారు. ఏమని అన్ని పనులు సూపర్ 6 చేశారు. ఈ ఒక సంవత్సరంలో కూడా ఏంటిది తల్లికి వందనము, 4000 పెన్షన్, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, అతి త్వరలోనే ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇంకా తొందరలోనే రైతులకి 20,000 రూపాయలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మొదటి సంవత్సరంలోనే చేశారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి అడుగులోనే ఇవన్నీ చేశారు. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా అన్ని చేయబోతున్నారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ మా ఏఎంసీ చైర్పర్సన్ కి అందరికీ, మా డైరెక్టర్ కి అందరికీ నా వంతు సహాయము, అండదండలు, నా కోఆపరేషన్ పూర్తిగా ఉంది. వీళ్ళు రైతులతో చేసే మంచి పనులన్నింటిలో నేను పాల్గొని వాళ్ళని ప్రోత్సహిస్తా, వాళ్ళకి అండదండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఎంపీ గారు, మంత్రివర్యులు ఎంతో బిజీగా ఉన్నారు. ఈ రోజు అంతా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇందాక ఈ పర్స్ ఎవరు అన్నారు, అక్కడ పర్స్ వచ్చింది, ఎవరో తీసుకెళ్ళండి. ఉప్పుగుండు రోడ్డు గల్మసీన్ అంటే పర్స్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులు చదివింది డాక్టర్ కోర్సు, చేసింది ప్రభుత్వ డాక్టర్ గా చేస్తూ రామచంద్ర కుటుంబంతో గత 20 సంవత్సరాల నుంచి మంచి సాంఘికంగా నడుస్తూ ఈ రోజు కూడా సొంత అన్నదమ్ముల్లాగా కొండేపి కాన్స్టిట్యున్సీలో ప్రయాణిస్తూ ఈ రోజు ఫస్ట్ విడతలో ఓడిపోయినప్పటికీ ఫస్ట్ విడతని విక్రమార్కుల్లాగా పోటీ చేసి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచి అసెంబ్లీలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యే రౌడీ లోపల దాడి చేసినా నేనున్నాను అంటూ, చంద్రబాబుకి అండగా నేనున్నాను అంటూ దెబ్బలు తినేటువంటి మన మంత్రులు, సాంఘిక సంక్షేమం, సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబిలిటీ, సచివాలయ శాఖ మంత్రులు, మనందరికీ ఆప్తులు, సోములు డోలా బాల వీరయ్య స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాజేశ్వరి ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఆర్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి
మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ లోక్సాని బాలాజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సంతోషపడేందుకు చెందిన జిల్లా స్థాయి వివిధ హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, వీరు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఆడపడుచులకు, మీడియాకి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇందాక శాసనసభ్యులు గారు చెప్పారు, విజయ్ కుమార్ గారు, అందరికీ పదవులు ఇవ్వలేం, కష్టపడ్డ వాళ్ళకి అందరూ కష్టపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు నూతలపాడులో వచ్చిన మెజార్టీ, కొండేపులో వచ్చిన మెజార్టీ, రాష్ట్రంలో వచ్చిన మెజార్టీ, అందరూ కష్టపడితేనే ఇంత గొప్ప విజయం వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక అరాచక పాలన తరిమి కొట్టడం, దుస్తుల్ని, దుర్మార్గుల్ని వేరు వేయడంలో ఈ విజయం వచ్చింది. ఇందులో మనం మొదటి విడతగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, తర్వాత పిఎస్సిఎస్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకి నామినేటెడ్ పదవుల్ని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. దీంతో పాటుగా దేవాలయ కమిటీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దీనిలో కాకుండా కొంత రిజర్వేషన్లు, దాంతోపాటు మిత్రపక్షాలు కలుపుకొని రావటం, వీటి వల్ల కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. వీటన్నిటి ద్వారా ఈరోజు మీ నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ పదవిని గొప్పగా ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు ప్రసాద్ గారిని, మన నియోజక స్థాయి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదాన్ని అప్పు తీర్చుకుంటూ వడ్డీలు కడుతూ ఈరోజు చెప్పిన ప్రకారం చాలా సంక్షేమం చేస్తున్నాం. తొలిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు నుంచే ఇస్తామంటే చాలా మంది నవ్వారు. చెప్పిన మాట ప్రకారం 3 నెలల ముందు నుంచే కలిపి జూలైలో 7,000 ఇచ్చాం. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ని 15,000 చేసినా, 3,000 చేసినా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ రోజు 6,000 చేస్తాం. 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలని మనం సంవత్సరానికి 2,000, నెలకు 2,300 కోట్ల రూపాయల లెక్కన మనం పెన్షన్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లే కాకుండా ఆడపడుచుల కోసం దీపం 2 పథకం కింద ఇప్పటికే 2 సిలిండర్లు వచ్చాయి. ఇంకా కొంతమంది రానట్లయితే ఈ నెల 2వ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వబోతున్నాం. మిగిలినటువంటి సిలిండర్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సన్నాహం చేస్తుంది. కొన్ని మన ఇప్పుడు సుపరిపాలన తల్లుడులో కొన్ని ఇంటికి పోయినప్పుడు ఈ డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఒక్కటే తెలియజేస్తున్నాం, మీ కారణాన్ని సచివాలయంలో పోయి తెలుసుకోండి, పరిష్కారం చేద్దాం. మన ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ ఇవ్వాలన్నారు కానీ ఏ ఒక్కరికి ఎగ్గొట్టాలని లేదు. గత ప్రభుత్వం తెలుగుదేశం అంటే పెన్షన్లు ఆపారు, తెలుగుదేశం అంటే వచ్చి సంక్షేమ పథకాలు అయ్యారు, లేని కారు ఉందని చెప్పేసి సంక్షేమాన్ని ఆపారు, లేని పొలాన్ని తీసుకొచ్చి ఆపారు, అబ్నార్మల్ గా హౌస్ మ్యాపింగ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఈరోజు అన్ని సంక్షేమాలు ఇవ్వడం మనం ముందుకు వస్తున్నాం. తల్లికి వందనం, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 5 ఉంటే 65,000 ఇచ్చాం, 6 ఉంటే 75,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అమ్మఒడిని ఒకరికే ఇచ్చారు, మనం అందరికీ చేశాం. ఎక్కడ సంక్షేమంలో మనం రాజీ పట్టంలా. రేపు ఇవ్వబోతున్న ఆడపడుచులందరికీ ఆగస్టు 15 ఇంకా దగ్గరకు వచ్చేసాం. 20 రోజులే ఉచిత బస్సు ప్రయాణం. ఇది చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఇవ్వాలి. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా కలిపి మనం 20,000 రూపాయలు ఇస్తాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వాల. ఆ 20,000లో కూడా మొదటి 7,000 ఇవ్వబోతున్నాం. మిగిలిన కూడా కేంద్రంతో కలిసి సంవత్సరానికి ఇవ్వబోతున్నాం తెలియజేస్తున్నాం. రైతుల పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు, హద్దురాల మీద ఆయన ఫోటోలు, ఆయన పేరు. ఎందుకంటే 30 ఏళ్ళు శాశ్వతంగా ఉండాలన్నాడు. ఈ విధంగా ఉన్న ఆ భూమి యజమానులకు కూడా ఇష్టపడే పరిస్థితి. రేపే కొత్త పాస్ పుస్తకాలు కూడా మీ మండలానికి వచ్చాయి. ఇవాళ రేపు సోమవారం నుంచాం, అది పంపిణీ చేయబోతున్నాం. రాజముద్రతో ఇస్తున్నాం. అంతేగాని తాతల తండ్రుల నుంచి ముత్తాతల నుంచి ఆస్తి మీద ఆయన ఫోటోలు పెట్టుకోవడానికి ఏవి అవసరం. ఈరోజు చూస్తే సర్టిఫికేట్ ఇస్తే ఆయన ఫోటోలే వస్తున్నాయి, పాత రోజుల సర్టిఫికేట్లు చదువుల కోసం. ఇలాంటి దుస్థితుల్లో
మనకి గవర్నమెంట్ రాజమౌళిలో పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నాం. రీసర్వే చేసిన తర్వాత సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ జరిగిన దోపిడీ చేసిన జిల్లాలో మొదటి 3 స్థానాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉండడం మనం చూసాం. భూముల దోపిడీలు ఇందా చెప్పారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో నా మీద దాడి చేశాడు, కానీ గొల్లకమ్మ ఆక్రమించాడు. గొల్లకమ్మ గేట్లు కొట్టకుండా పట్టించుకోవాలి. ఆ రోజు గొల్లకమ్మ గేట్ల కోసం మేము ఇస్తే చంద్రబాబు నాయుడు వస్తున్నామని అడ్డుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత ఆ గేట్లు పూర్తి చేయడం జరిగింది. ఇదే కాదు, వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు ఏమీ లేవు. ఇక్కడ ముందు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన మంత్రిగా చేశాడు. ఆయన పోయి ఏమీ లేని ప్లేస్ లో పోయి అక్కడ ఇది చేశాడు. ఏది శంకుస్థాపన చేశాడు, జాతికి అంకితం అన్నాడు. కానీ ఇప్పుడు మాట్లాడతారు 500 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు పెడతాం, ఎప్పుడు పూర్తి చేస్తామన్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళకి అర్థం వచ్చింది. ఆయన నియోజకవర్గాలు మారాడు. మొన్న నా దగ్గరకు వచ్చాడు, రాకముందు ఎర్రగడ్డపాలలో చొక్కా ఇప్పాడు, బాబు గారి మీద రాళ్ళదాడి చేశాడు. ఏమైంది? నిన్న వాళ్ళ నియోజకవర్గంలో కూడా నేను 2 సంవత్సరాలు 6 కోట్లతో హాస్టల్ ఇచ్చాను. ఇదే సందర్భంలో కూడా 4 కోట్ల నేను హాస్టల్ ఇచ్చాను. నిన్న ఒక పత్రికలు రాశారు, ఆ బ్లూ మీడియా రాసిందని చెప్పి ఇవాళ కూడా స్వామి గణపతి ఇవాళ కూడా రాశారు. నేను చెప్తున్నా, 300 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టారు. 143 కోట్ల రిపేర్లు మన ప్రకాశం జిల్లాలోనే 13 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా కొత్త బిల్డింగ్ కోసం 100 కోట్లు ఇచ్చారు. హాస్టల్లో మరుగుదొడ్ల కోసం 58 కోట్లు ఇచ్చారు. ఇది చరిత్ర. 5 సంవత్సరాల నుంచి మంచాలు లేని సంవత్సరాలు వచ్చాయి, విడిపోయిన మంచాలు వచ్చాయి. ఆ పత్రికా చదవడానికి ఆ వీడియో కనపడతా కాదు. 5 ఏళ్ళ నుంచి మంచాలు ఉంటే మనం తీసేసి అనుకుంటామా? ఇలాంటి పిచ్చి రాదు. ఎందుకంటే కోర్చుకోలేక అసూయ ద్వేషాలు. వాళ్ళు ఏనాడు ఎస్సీ సంక్షేమం చేయాల, విద్యార్థుల వసతి లేదని చెప్పేసి బడ్జెట్ అంటే 50% ఏదైనా ఖర్చు పెట్టాల. మేనమావనాడు కంసమావడం వచ్చి దళితులు మరి ఎస్సీలు ద్రోహం చేసే వ్యక్తి ఆ పార్టీ. ఆ పత్రిక నిస్సిగ్గుగా మాట్లాడతామని ఈరోజు చెప్తా ఉన్నాం. మీ సంతోషం ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అభివృద్ధికి? అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందు చేసబోతుంది. అప్పులు చేశారు మీరు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేశారు. అయినా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తుంది మా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. నేను చెప్తాను. ఈరోజు ఇంకొక విషయం చెప్తారని, ఎక్కడా కూడా ఇటువంటి లోపాలు లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఈ చేసే ప్రభుత్వాన్ని మీరు నిందించడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఎక్కడ మాట్లాడుతున్నా ఈ రోడ్డు ఒంగోలు నుంచి ఖమ్మం బేస్తవారి వరకు 4 లైన్ల రోడ్డు కూడా మేము వేస్తా ఉన్నాం. ఇంతమంది చేయరా? ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇంత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే వాళ్ళు నిద్రలేస్తారా? ఈరోజు సింగపూర్ పోయారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకు పోయారు అంటున్నారు. ఆయన ఢిల్లీ పోయేవాడు కేసుల కోసం ఎందుకు పోయినా చెప్పేవాడు కాదు. బాబు గారు ఢిల్లీ పోయి ఇది ప్రాజెక్టులు చెప్పేవాడు. సింగపూర్ కూడా పోయి నీ వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధి సహకారం పోయినటువంటి దాన్ని తీసుకురావడానికి గారు మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు రకరకాల మాట్లాడుకుంటే ఎలా జరిగింది? మా ప్రభుత్వం అభివృద్ధి కట్టుబడి ఉంది, సంక్షేమం చేస్తానికి ఉంది. అంతేగాని నీలాగా అవాకులు జవాబులు చేయట్లా. ఈరోజు మేము ఎవరి మీద కక్ష సాధించట్లా. చట్ట ప్రకారం దోషులు దేని వాళ్ళకి కోర్టులో న్యాయస్థానాలు శిక్షిస్తారే తప్పితే అదే కక్ష సాధించే జగన్ జైల్లో పెట్టేవాళ్ళు. ఆ పని నేను చేసిన ముఖ్యమంత్రి గారు నాకన్నా ఇబ్బంది పడ్డామని ఎవరు లేదు. నేను కక్ష రాజకీయం నాకొద్దు, విధ్వంసాలు మనకొద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సిద్ధాంతం ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. కార్యకర్తలు ఉన్నాయి, మేము మా మీద దాడి చేసిన మన విశ్వాసం పెట్టడం అందరినీ జైల్లో పెట్టలేదని మీ అందరికీ బాధ ఉంది. ఆ విధంగా పెట్టి నా మీద దాడి చేసి మీ మాజీ ఎమ్మెల్యేలు లోపల పెట్టాలి. కక్ష కుట్ర రాజకీయాలు మనకు వద్దని చెప్పేసి మన అధినాయకుడు చెప్పిన మనం పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రోజున మన ప్రభుత్వం చేస్తా ఉన్నాయి. రైతుల కోసం ఒకసారి చేస్తుంటే ఇంతకు ముందు మనం చేశాం. రైతులకి రైతు ట్రాక్టర్లు ఇచ్చాం. 5 ఏళ్లలో ఏమైనాయి? కష్టమైన సెంటర్ పేరు చేశారు, ఆ నాయకులు దోపిడీ చేసుకున్నారు. సబ్సిడీ మీద ఎరువులు ఇచ్చాం, ఏమైపోయి ఈ రోజు మనం వచ్చాం. గొర్రె డ్రైవర్ స్ప్రేయర్లు, అదేవిధంగా డ్రోన్లు కూడా వ్యవసాయ శాఖ తరఫున, అదేవిధంగా డ్వాక్రా సల్ఫేట్ పొదుపు సంఘాల ద్వారా డ్రోన్లు కొట్టించి వ్యవసాయ రంగానికి ఉపయోగంగా ఉండడానికి మనం చేస్తా ఉన్నాం.
అంతేకాకుండా ఈరోజు పొగాకు కింద మన ఎమ్మెల్యే గారు చెప్పాడు, బర్లీ పొగాకుని కొనుగోలు చేశారు. 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకుంది మనమే. ఇంతకు ముందు కూడా పొగాకు కష్టాలు ఉంటే ఆదుకుంది మనమే. ఈ రోజు కూడా అపరాధ కోసం పడకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతులకు సబ్సిడీలు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ విధంగా చూస్తున్నట్లయితే ఈ మార్కెట్ కమిటీల బలోపేతం, మార్కెట్ కమిటీల పొలంలో మాకు దొంగలు కూడా 14 పనుల్లో వాళ్ళు చేస్తున్నదంటే వీళ్ళు ఎప్పుడు 5 ఏళ్లలో చేసేది లేదు. ఈ మార్కెట్ కమిటీని నిర్వీర్యం చేసేదంటే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ మార్కెట్ కమిటీల ద్వారా మనం అభివృద్ధిని పూర్తి చేయడానికి పాలక మండలిని నియమిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వాళ్ళ నామినేటెడ్ పదవుల కోట్ల ఈరోజు మనం తీసుకున్న తర్వాత పిఎస్సిఎస్ వ్యవసాయ మన సహకార సంఘాలకు కూడా కమిటీలు వేస్తున్నాం. వీటన్నిటికీ కూడా ముందు కమిటీలు వేసిన తర్వాత ఎన్నికల నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో వీటన్నిటిని కూడా బలోపేతం చేసేదానికి మన ప్రభుత్వం కట్టుబడదని తెలియజేస్తుంటూ రైతు సంక్షేమం కోసం మనం ఉన్నాం. అదేవిధంగా పాల కేంద్రాన్ని అమలు కట్టబెట్టేశారు. మీ నియోజకవర్గంలో పాల కేంద్రం, ఆ పాల కేంద్రాన్ని కూడా తెరిపించే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకుంటే చాలా 100 కోట్ల పైన అప్పుల్లో పెట్టున్నారు. ఆ దోపిడీని ఎలా అధిగమించాలనే దాని మీద చూస్తున్నాం. భూములు కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు చేశారు. పాలకేంద్ర భూముల్ని వాటిని కూడా అడ్డుకట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ విధ్వంసం విజయ్ కుమార్ గారి మీద దాదాపుగా 2009 చూస్తా ఉన్నారు. వాళ్ళు చేసే ఆలోచనలు కాకుండా అభివృద్ధికి సంక్షేమానికి శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు. 14-19 కూడా ఆనాటి పాలక బాధ్యత లేకుండా ఉంటే ఎవరు ఏదో ఒక అభివృద్ధికి కృషి విషయాన్ని కూడా మనం గతంలో గుర్తు చేసుకుంటూ మన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో చేశాం. తప్పకుండా చెప్పినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని మీరందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి పాలక మండలి ఏర్పడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేస్తామో చెప్పాలి, ఆ ఇంటికి చేయడం చెప్పాలి, అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన ద్వారా చెప్పింది చేసుకోవాలి. కాక వాళ్ళు ఒకే మాట అన్నారు, రీకాల్ బాబు అన్నారు. ఎందుకు రీకాల్, ఎందుకు అంటున్నారు అన్నమాట, ఎందుకు ఏం చెప్పి చేస్తా అంటున్నారు. మేము ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి బంధువులు అందించినందుగా చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నందుగా, అదేవిధంగా ఆడపడుతులకి బస్సు ఇస్తున్నందుగా, అన్నదాత సుఖీభవ 20,000 చేసి అమలుపరుస్తున్నందుగా ఎందుకు చేస్తారయ్యా? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో పెడితే 5,000 మోసేశారు. తొలి కింద మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. ఈరోజు మన నియోజకవర్గానికి ఒకటి కంపల్సరీ ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం. ఇసుక దోపిడీ కట్టే విధంగా ఇసుకని ఉచితంగా వీటి పక్కన తీసుకునే విధంగా చేశాం. అదే విధంగా చేస్తే ఇన్ని చేసినటువంటి పరిస్థితులకి మీరు ఏ విధంగా మీరు రీకాలంటారు అర్థం కావట్లా. మీరు రీకాలంటే ప్రజలు 11 చేశారు, 30 ఏళ్ళను వెలవేగారు. మీకు రేపు మళ్ళీ 0 తెచ్చుకోవడం కోసం మీరు మాట్లాడుతున్న విషయాన్ని కూడా గమనించుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని రికార్డ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజేశ్వరి గారికి మేము మరొకసారి మరియు పాలక మండలి సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈరోజు మధ్యపాడు
మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచం జనార్దన్ గారు వారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి ఉన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా లేట్ అయింది. ఇలా దగ్గర 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని మీద తిరుగుతా ఈరోజు లేటుగా వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన రాజేశ్వరి గారు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం, అదేవిధంగా మన ప్రసాద్ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో చిరుపతి మండలంలో ఉండి పార్టీకి ఒక కమిట్మెంట్గా ఎప్పుడూ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా సుఖాల్లో ఉన్న కార్యకర్తలకి అండగా ఉంటూ అలాంటి వ్యక్తుల్లో మన ప్రసాద్ గారు ఒకరు. ప్రసాద్ గారు చేసిన సేవలు గుర్తించి ఈరోజు పార్టీ కూడా వాళ్ళ మిస్సెస్కి, ఎందుకంటే ఓసీ మహిళ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో వాళ్ళ మిస్సెస్కి రాజేశ్వర్ గారికి ఈరోజు చైర్మన్గా ఇవ్వటం మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా కమిటీ కూడా ఏదైతే బాడీ ఉందో వైస్ చైర్మన్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కమిటీ కూడా ఫామ్ చేశారు. అలాంటి కమిటీ ఈరోజు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మార్కెట్ యార్డ్ని బాగా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఉండే దాంట్లో ఖచ్చితంగా మన టైంలో ఏం చేసామనేది మాత్రం ఇంపార్టెంట్. నేను ప్రసాద్ కూడా ఒకటే చెప్పేది, అవకాశం అనేది ఒకసారి వస్తుంది. సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరైనా సరే. కానీ అవకాశాన్ని మనం ఉండేటప్పుడు మనం ఎంత కష్టపడ్డాం, దాన్ని ఎంత డెవలప్ చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఏఎంసీని డెవలప్ చేయండి, రైతుల్ని ఆదుకోండి, రైతుల పక్షాన్ని ఉండండి, పార్టీని కూడా కేడర్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మంచి పేరు ఈ ఏఎంసీ దాంట్లో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటి కాదు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. తప్పకుండా కూడా మంచి పేరు ఈ ఏఎంసీకి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మా ప్రోత్సాహంతో ఇప్పుడు కూడా మాకు ఏ అవసరం ఉన్నా కూడా మా సహకారం ఎప్పుడు ఉంటాయి. విజయ్ కానీ మేము కానీ తప్పకుండా పూర్తిగా బాగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి రాజేశ్వరి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రసాద్ గారికి, ఇంకా మన వాళ్ళంతా మన బ్రహ్మం కానీ పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి, మండలం ఇంకా డెవలప్ చేయండి. అందరికీ ఒకసారి ఒక అవకాశం ఒకరికి వస్తుంది, రేపు ఇంకో అవకాశం వస్తుంది. కాబట్టి మనసులో ఏమి లేకుండా అందరూ కూడా కష్టపడి పనిచేసినప్పుడే మండలం ఇంకా మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు, నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ
సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ మే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు పడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మద్దిపాడు మండలంకు ప్రగతి అత్తుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు ఆహా నూతలపాడు ఓహో సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంత నూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే ముని
మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బల
బలహీన వర్గ దీన బంధువతడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతలా పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతనూతలా పాడు చీమ కుర్తి ప్రజలకు సంతనూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు నాలుగుప్పలా పాడుకు న్యాయం చేస్తున్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు ఓహో నూతలపాడు ఓహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు ఆడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు మడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతలా పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతనూతలా పాడు చీమ కుర్తి ప్రజలకు సంతనూతల
జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతలాపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు, వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయహో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. నూతలపాడు నూతలపాడు సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. నూతలపాడు సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతలపాడు చీమ కుర్తి ప్రజలకు, చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు, టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు. నూతలపాడు సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతలాపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు.
ఆశయాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి